రాసిన పత్రిక 14:8 చెప్పండి. మూసి బైబిల్ మూసి చదవండి. అంతే వచ్చిందా? గుర్తుపెట్టుకోండి. ఇంకా తీసి చదవద్దు, మళ్ళీ పరపరలు ఆడకూడదు పేపర్లు. మరొకసారి గట్టిగా, మన బ్రతికిన దేవుని వారము అయ్యున్నాము. మనము దేవుని మనుషులము. దేవుని మనుషులు అయినప్పుడు ప్రార్థన ఎవరు చేయాలి? దేవుని ప్రార్థన మాత్రమే చేయాలి. మనము ఆయన వారమే గనక మన ప్రార్థన దేవుని వారిదై ఉండాలి. తెద్దాం ఒకసారి మత్తయి సువార్త నుంచి 6వ అధ్యాయం. బైబిల్లో ఉండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. యేసు ప్రభు ఒక రిక్వెస్ట్ చాలు. యేసు ప్రభు ఒక ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే తండ్రి నామము పరిశుద్ధపడాలి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇది ప్రార్థన రిక్వెస్ట్గా పెట్టాడు. మనం దేవుని వారిమి అయ్యున్నాం కనుక మనం ప్రార్థన కూడా దేవునిదే ఇవ్వాలి, దేవునిది అవ్వాలి. అదేంటంట, తండ్రి పేరు పరిశుద్ధపడాలి అని ఒక ప్రార్థన మనం చేయాలి. ఎందుకు పరిశుద్ధపడబోతుంది, ఎందుకు పాడైపోయిందంటే రోమీయులకు రాసిన పత్రికలోంచి 2వ అధ్యాయం 24వ మాట. రోమీయులకు రాసిన పత్రికలోంచి 2వ అధ్యాయము 24వ మాట. రాయబడిన ప్రకారము మీ బట్టే కదా, అంటే మన బట్టే కదా దేవుడి నామము అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. అయితే యేసు ప్రభు వారికి ప్రత్యేకంగా ఏ హాని చేయలేదు. దేవుడు ఇతరులకి ఏ హాని చేయలేదు, ఏ నష్టపరచలేదు. కానీ యేసు ప్రభుని ఎవరైనా తిట్టుకుంటున్నారంటే, యేసు ప్రభు మీద ఎవరైనా ద్వేషం పెట్టుకుంటున్నారంటే, యేసు ప్రభు మీద ఎవరైనా కోపం పెట్టుకుంటున్నారంటే దానికి కారణం ఎవరంటే క్రైస్తవులను బట్టే కదా యేసు ప్రభు పేరు పాడైపోతుంది అనే విషయం. అందుకు మనల్ని ప్రార్థన చేయమన్నాడు. ఆయన పేరు పాడైపోతుంది మన వల్ల, మన క్రియల వల్ల. మనము పోయిన వారాల్లో నేర్చుకున్న విషయాలు 2 వారాలు ఏం నేర్చుకున్నాం అంటే, మనం బైబిల్ చెప్పని భక్తి కొన్నిసార్లు చేసి దేవుడి నామాన్ని పాడు చేస్తాం. 2 వారాలు నేర్చుకున్న విషయం అది. అంటే బైబిల్ చెప్పదు ఆ భక్తి, కానీ సంఘనాయకుడు, పాస్టరు, కాపరి కొన్ని నియమాలు పెట్టి బైబిల్లో లేనివి కొన్ని భక్తుల మీద రుద్ది ప్రజల్లో కోపం తెప్పించేలాగా ఆ క్రియలు చేస్తారు. అది 2 వారాలు మనం నేర్చుకున్నాం. మిగతా 2 వారాలు నేర్చుకున్నారంటే దేనివల్ల దేవుని నామం పాడైపోద్దంటే క్రైస్తవులు చేసే వేషధారణ. అంటే పైకి ఒకటి, లోపల ఒకటి. భక్తి వేరే, జీవితం వేరే. ఇంట్లో వేరే, బయట వేరే. ఈ క్రైస్తవులు చేసే ఈ వేషధారణ భక్తి వల్ల దేవుడి పేరు పాడైపోతుంది. దేవుడి నామంకి అవమానం ఎందుకు వస్తుందంటే వేషధారపు భక్తి వల్ల. వేషధారం అంటే బైబిల్ ఏదైతే చెప్పిందో అది పాటించకుండా, బైబిల్ ఏదైతే బోధించలేదో అది చేయకుండానో, విన్న దానికి క్రియకి రెండిటికి తేడా గమనించి ఈ క్రైస్తవులందరూ ఇంతే, యేసు ప్రభు నమ్మిన వారు అందరూ ఇంతే అని చెప్పి యేసు ప్రభుని తిట్టుకునే వారిలాగా మనమే మన స్వభావం వల్ల చేస్తున్నాం. ఈ 2 వారాలు మనం వేషధారణ అనే విషయాల్ని మనం నేర్చుకున్నాం. అసలు వేషధారణ ఎందుకు చేస్తాము ఈరోజు మనం నేర్చుకున్నాం. వేషధారణ ఎందుకు చేస్తాము, దానికి పరిష్కారం ఏంటి, దాని ఉపాయం ఏంటి, వేషధారణ ఎందుకు చేస్తాం, దానికి ఉపాయం ఏంటి, ఎలా బయటపడాలి అనే విషయము మనం నేర్చిన పెడదాం. అసలు వేషధారణ అనేది ఎందుకు చేస్తాం ఆలోచించండి ఒకసారి. ఒక మనిషి వేషధారణ ఎందుకు చేస్తాడు? ఏం కనపడాలని? దేవుని పిల్లల్లాగా కనపడాలని. కానీ కాదా? ఎదుటి వాళ్ళని మెప్పించాలని. ఇప్పుడు ఆలోచిద్దాం. పిల్లలు ఉన్నారు, కొందరు చిన్నపిల్లలు. వాళ్ళ ముందు ఏమైనా డ్రామాలు చేస్తాం మనం. వేషధారణ డ్రామాలే, పదం కొంచెం వేరేగా అంటున్నాను అంతే. ఇంకో కొంచెం ఘాటు కావాలి, నాటకాలు ఆడుకుంటాం కదా. పిల్లల ముందు ఏమైనా నాటకాలు ఆడతామా? ఎందుకు? వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళ ముందు ఎవరి ముందు ఆడతాం? పెద్దవారి ముందే
ఆడతాం. డ్రామాలు ఎక్కడ ఆడతాం? అసలు కారణం ఏంటంటే ఎందుకు ఆడతామో ఫస్ట్ ఆడేది ఎక్కడంటే ప్రజల దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, బయట వారి దగ్గర. ఈ డ్రామాలు ఆడతాం మనం, బయట వారి దగ్గర మనం ఆడాలి. ఎందుకు ఆడతాం అంటే వాళ్ళు తెలుసు, వాళ్ళకి జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది కాబట్టి. పిల్లల దగ్గర ఎలాంటి డ్రామాలు ఆడ చూడండి, వాళ్ళకి జ్ఞానం ఉండదు కదా, ఆలోచన ఉండదు కదా, వాళ్ళు ఏమీ కనిపెట్టలేరు, అమాయకంగా ఉంటారు. కాబట్టి పిల్లల దగ్గర ఎలాంటి డ్రామాలు ఆడవు, ఎలాంటి వేషధారణ మనకు ఉండదు, ఎలాగున్నామో అలాగే ఉంటాం పిల్లల దగ్గర. మొదటగా మనం ఎక్కడ డ్రామాలు ఆడతాం అంటే బయట ప్రజల దగ్గర చాలా ఎక్కువగా ఆడతాం. మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, మన ఆలోచన కానీ ఏదైనా సరే మనుషుల దగ్గర చూపిస్తాం. మన యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వేషధారణ ఏదైతే ఉందో, నేను కూడా డ్రామాలు వేయగలను అనేది ఏదైతే ఉందో అది ప్రజల దగ్గర చూపిస్తాము. ఎవరి దగ్గర చూపిస్తాను? ప్రజల దగ్గర చూపిస్తాము. ఎందుకు చూపిస్తామంటే ఆ ప్రజలు మెప్పు పొందాలని. ఏంటది? ప్రజల యొక్క మెప్పు పొందాలని, వాళ్ళ మెప్పు పొందాలని చాలా ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంలో ఈ ప్రజల దగ్గర మెప్పు పొందే ప్రయత్నాల్లో ఎక్కువగా జరిగేది చర్చిలో జరుగుతుంది. చర్చిలో ఉన్నంత భక్తి బయట జీవితం ఉంటుందా? చర్చిలో చూపించేంత ఆత్మీయత బయట ఉంటుందా? ఇప్పుడు చర్చిలో ఒక డిగ్రీ ఉంటుంది. చర్చిలో కూర్చున్నప్పుడు ఒక ఆత్మీయత, ఒక దేవుని విషయంలో ఒక లోబడితనం అంతా ఒక చర్చిలో ఉంటుంది. ప్రజలు ఎదురకుండా ఇది బయటికి వెళ్ళినప్పటికీ వేరేలా ఉంటుంది. ఆ భక్తి, ఆత్మీయత అంతా ఎక్కువ ఉంటుంది. చర్చి లోపలికి రాగానే ఎందుకు ఉంటుంది? ఒకటి, సేవకుడు ఎదురుగుండా మనము జాగ్రత్తగా కనపడాలి. ఈ వ్యక్తి కూడా ప్రజే, బయట మనిషే కదా. సేవకుడు ఎదురుగుండా మనం హుందా కనపడాలి, సేవకుడు ఎదురుగుండా మనం భక్తిలా కనపడాలి, సేవకుడు మనం ఆత్మీయులా కనపడాలి, తోటి విశ్వాసాలు ఎదురుగుండా కూడా మనం అలా కనపడాలి అనేది. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఆ భక్తి, ఆత్మీయత తగ్గుతుంది. కాస్త లోపలికి బయటికి తేడా ఉంటుంది. ప్రజలు ఎదురుగుండా ప్రజలు మెప్పు పొందుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అన్నమాట. ఇక్కడ మాకు చాలా సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ ఎదురయ్యే సందర్భాల్లో మా దగ్గర వాళ్ళు మెప్పు పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారు చేసే పని, చేసే క్రియ ఎలా ఉంటుందంటే మా దగ్గర చాలా మెప్పు ప్రయత్నిస్తూ ఉంటారు. మేము ఒకరోజు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆ ప్రార్థనలో భార్యాభర్తలు ఎదురు కూర్చున్నారు. భర్త అందగాడు. భార్య బ్యాగ్లోంచి ఎలా తీసిన తర్వాత సడన్ తీసింది, ఇలా బాటిల్ నోటి దగ్గర ఎత్తుంది. చేతులు ఉన్నాయి, కుష్టోడేం కాదు, చేతులు ఉన్నాయి, మోత తీసి నోట్లో పెడుతుంది. ఇలాగ ఆయన ఇలా అంటున్నాడు, ఇలాగ చేత్తో తీసుకుంటా అంటున్నాడు. తీసుకుని తాగాడు. కాసేపు అయింది. గోడకు ఒక పెద్ద ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్ అటు ఇటు ఇలా తిరుగుతుంది గాలి సురుతూ. భర్త ఈ జుట్టు అలా ఎగిరిపోయి నిలబడిపోయింది. భార్య సర్దేస్తుంది భర్తకి. అన్నాడు భర్త, ఉండు అన్నాడు. ఈవిడ చాలా ప్రేమ అతని మీద చూపిస్తుంటే చర్చిలో జరుగుతుంది, బయట ఇంట్లో కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బెడ్రూమ్లో కాదు, ఇవన్నీ వ్యాపారాలు చర్చిలో జరుగుతున్నాయి. అంతా చూస్తున్నాం, వాక్యం చెప్తున్నాం. భార్య ప్రేయర్ అయిపోయిన తర్వాత అక్కడ కబుర్లు ఆడుకుంటుంది. మధ్యాహ్నం టైంలో, భోజనం టైంలో కబుర్లు ఆడుతుంది. నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అవ్వాలి. భర్తను పిలిచాం, మాట్లాడుతున్నాం. ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? బీపీ ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా, తలనొప్పి ఏమవుతుందా అని. మా ఆవిడన్నా అంటున్నాడు. ఎవరు అన్నాడు? మా ఆవిడన్నా అంటున్నాడు. అన్న నీతో నిజం చెప్పేస్తాను, ఇప్పుడు చేస్తుంది ఇవన్నీ నువ్వు చూసావు కదా అన్నాడు. చూశాను. ఇప్పుడు చేస్తుంది ఈ పనులన్నీ అన్నీ అబద్ధాలన్నా. ఇంటికి వెళ్తే ఒక కాఫీ చొక్క ఇవ్వదు, దాహం వేస్తుంది, బయట నుంచి ఎండపడి వస్తాను, ఒక్క నీళ్ళు చొక్క ఇవ్వదు. జనం ఏమనుకోలే, ఎంత ప్రేమిస్తుందో, భర్త అంటే ఎంత మర్యాదో, ఎంత ప్రేమ అనుకోవాలని చెప్పి ప్రజలు ఎదురుగుండా ఏం చేస్తుంది? అది మెప్పు వేషధారణ, భయంకరమైన వేషధారణ. ప్రజలు ఎదురుగుండా ఆ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు అనుకోవాలని, పాస్టర్లు అనుకోవాలి, చుట్టుపక్కల చూసి
ఎంత మర్యాద అండి ఆవిడకి భర్త అంటే అని అనుకోవాలని ఈ డ్రామాలన్నీ ఆడుతుంది. ప్రజలు మెప్పు పొందడం కోసం ప్రజలు చేసే పనులు, క్రైస్తవులు చేసే పనులు వేషధారణ. వాళ్ళు అనుకోవాలి, వీళ్ళు అనుకోవాలి అని చేసే క్రియలన్నీ కూడా వేషధారణే. ఖచ్చితంగా ప్రజలు ఎదుగుండా చేస్తూ ఉంటారు. మూడో చెప్తాను, ఘనత పొందుకోవడానికి. ఏంటది? ప్రజలు ఈ వేషధారణ ఎందుకు చేస్తారంటే ఘనతని ఆశిస్తారు. ఘనతని ఆశిస్తారు. ఒక కష్టమైన పని చేసిన తర్వాత ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియపరచకుండా ఉంటారా? మీరు చేయలేని పని, కష్టమైన పని చేసిన తర్వాత ఎవరికి తెలియపరచకుండా ఉంటారా? ఎందుకు తెలియపరచాలి? నువ్వే చేసావా, అమ్మబాబోయ్ అని అంటే అప్పుడు శరీరం అలసట తృప్తి పడుతుంది. ఇది వేషధారణ. మీరు చేయలేని పని ప్రజలకు ఎవరికైనా చెప్పాలని ఆశపడుతున్నారంటే మీరు ఘనతను ఆశిస్తున్నారని అర్థం. ఘనతని కోరుకుంటున్నారని అర్థం. పని చేస్తారు, మీరు చేయలేని ఆ పని చేస్తారు. పని అయిపోయిందా లేదా? అయిపోయిన తర్వాత ఎందుకు మళ్ళీ రివార్డు, దానికి అవార్డు ఎందుకు కావాలి? చేసిన పనికి అయిపోయింది కదా. అవ్వకపోతే సాయం తీసుకోవడంలో అర్థం ఉంది. పని చేసిన తర్వాత ఆడెవడొచ్చి ఏదో ఒక అనాలని ఎందుకు ఆశ? ఈ శాలువాలకు అప్పుడు సన్మానం చేయడం ఎందుకు చేస్తారు? శాలువాలు స్టేజ్లో వేసి మెడలో ఒక దండేసి శాలువాలు కప్పుతారు కదా. ఎందుకు కప్పుతారు? ఏం చేశాడని? ఎవరికి మంచి పని చేశాడు? రిటైర్మెంట్ అయిపోద్దండి ఉద్యోగస్తులకి. రిటైర్మెంట్ ఫంక్షన్ పెడతారు, సన్మానం చేస్తారు, చేయరా? ఎందుకు చేస్తారని అడిగాను నేను. ఎంత సర్వీస్ చేశాడండి అన్నాడు. ఫ్రీగా చేశాడా? జీతం అప్పుడు చేస్తాడా? మరి వీడికి ఎందుకు సమ్మానం? ఫ్రీగా చేస్తే దానికి సర్వీస్ అంటారు. ఏదో ఆశించే కదా, జీతం ఆశించే కదా. షాల్వా కప్పి చాలామంది పాస్టర్లు ఇదే పని చేస్తారండి. చాలామంది సేవకులు చేసే పని ఏంటంటే, వాళ్ళ ప్రసంగం అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉంది, పాస్టర్ గారికి మనం గౌరవించాలి కాబట్టి అంటే ఆడు ఇలా నిలబడి షాల్వా కప్పించుకుంటాడు, మాల వేయించుకుంటాడు. ఎంత ఎవడండి సన్మానానికి అర్హుడు? ఎవడు అసలు? ఆయన కదా. ఆయనేమో మొల కిరీటం పెట్టినాడు ఆయన, వీళ్ళకేమో పూల కిరీటాలు. అసలైన వాడికేమో మొల కిరీటం ఉంది, ఈ చిల్లర బ్యాచ్కేమో ఇది. ఘనత కోరుతాడు మనిషి. ఘనత కోరడం కోసం ఏం చేస్తాడు? ఇప్పుడు అనుకుందాం, మిమ్మల్ని పొగిడిసారండి, ఎంత బాగా చేసావు, ఎంత, ఇంకోసారి చేయగలిపిస్తుందా, ఆగిపోలిపిస్తుందా? దేనికోసం? కేవలం ఆ పని చేయడం కాదు, ఆ ఘనత వారి నోటి నుంచి పొందుకోవాలనడం కోసం ఖచ్చితంగా మళ్ళీ ఆ పని చేస్తాం, ఇష్టంగా చేస్తాం. ఎవడు పట్టించుకోలేదు అనుకుందాం, చేసావా ఫోన్లో అయితే అని చూడనుకుందాం. అప్పుడు వీళ్ళు చేయడం వేస్ట్, వీళ్ళు చేసి పెట్టడం వేస్ట్. అస్సలు గుర్తింపు, ఘనత చేయడానికి మనసు రాదు. మనిషి చేసే వేషధారణ ఇది బయట కాదండి, నేను చెప్తుంది ఇంట్లో ఉంటుంది. మీరు ఎంత కష్టపడినా మిమ్మల్ని గుర్తించకపోతే ఖచ్చితంగా మీరు దుఃఖపడతారు. కారణం ఏంటంటే వేషధారణ లోపల ఉంది కాబట్టి, ఆ ఘనత పొందుకోవాలని ఆశపడుతుంది కాబట్టి శరీరము, ఆ వేషధారణ స్వభావం శరీరం మన లోపల ఉంది కాబట్టి మనుషులు ఒక ఘనత కోరుకుంటాము. నాలుగో పని ఎందుకు చేస్తామంటే, నాలుగోది మనుషులు ఎదుర్కొంటే మన వేషధారణ ఎందుకు ఉంటుందంటే గుర్తించబడాలని, మనము గుర్తించబడాలని. చర్చ్లో పిల్లల కార్యక్రమం ఒక్కరోజు పిల్లల కార్యక్రమం పెట్టినప్పుడేమో పిల్లలకి ఏదైనా స్వీట్లు చిన్న హాట్ ఇచ్చి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆలోచించిన తర్వాత బయట బేకరీకి వెళ్ళి అడిగాం, పలానా ప్యాకెట్ ఇలా కావాలి ఎంత కావాలంటే దగ్గర 15,000 బిల్ వేసాడు. 15,000 లెక్కేశాడు. ఆలోచించాం, 15,000 సరుకు అవుతుందా అని. ఒరే, శనగపిండి ఎంత ఉంటుంది, పల్లీలు ఎంత ఉంటాయి, నూనె ఎంత ఉంటాయి, అన్నీ లెక్కలు వేసుకుంటే 5,000లో తేలింది. చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగాం. నాకు వచ్చి బాబు ఈ పిండి వంటలన్నీ చేసేస్తాను బాబు అని చెప్పింది ఒక ఆవిడ. 5,000 రూపాయల సరుకులో మొత్తం అయిపోయింది. ఆడేసింది 15,000. 5,000 రూపాయల్లో పిల్లలకి ఇవ్వగా ఇంకా చాలా మిగిలింది.
చాలా మిగిలింది, ప్యాకెట్లు చేస్తాం, మిగిలిపోయింది. అయిపోయిన తర్వాత ఆవిడని ముందుకు పిలిచి, పిల్లలు మీరు తింటున్న స్నాక్స్ ఈ అమ్మగారే చేశారు, ఈ అమ్మగారికి కృతజ్ఞత చెప్పండి, దేవుని పేరు వందనాలు చెప్పండి, ఈవిడ గురించి ప్రార్థన చేద్దామా అని చెప్పి చేసి ప్రార్థన చేస్తే పిల్లలందరూ చేతులు ఎత్తారు. ఆవిడ పడిన కష్టానికి మొత్తం పిల్లల నోట్లోంచి ప్రార్థన రాగానే ఇంకా ఆనందంతో ఉబ్బి తప్పిపోయింది, బాగా బాగా అయిపోయింది. 2వ సంవత్సరం మళ్ళీ కార్యక్రమం పెట్టాం. మరలా ఈ పిండి వంటల గురించి టాక్ వచ్చింది, పిల్లలకి పెట్టాలి అని. అమ్మ ఏమన్నారంటే, ఒరే ఈ ఎండలో ఈ వేడిలో అవన్నీ స్టవ్లు పొయ్యిలు కుదరదు, కానీ పోయింది వదిలే, కొనేద్దాం అన్నారు. మొత్తానికి కొనిసి పనిచేసాం. ఆవిడ ఉంది అక్కడ. ఎందుకు వచ్చిందంటే చెప్తారేమో చేద్దామని చెప్పి. తింటున్న ప్రతి పిల్లల దగ్గరికి వెళ్ళి, తండ్రుల దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి, పోయిన సంవత్సరం ఎవరు చేశారో తెలుసా అని అంటుంది. తెలీదంటే నేనే, పాస్టర్ గారు నాకే చెప్పారు, నేనే పోయినసారి గుర్తించబడింది. అమ్మగారు ప్రార్థన చేస్తే అంత అయ్యిందని చెప్పి గుర్తించబడింది. ఈ సంవత్సరం ఏం ఆశపడుతుంది ఇప్పుడు? అది అయిపోయింది, పోయిన సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం బేకరీ ఓడి, ఇప్పుడు ఆడిన పిల్లలు కదా మేము, ఆ బేకరీ ఓడి చేసాడు రా అని చెప్పాలి కదా. ఇప్పుడు ఈవిడ ఏం ఆశిస్తుంది? అయిపోయిన దానికి కూడా మరలా పోయిన సంవత్సరం నన్ను గుర్తించాలి. ఇప్పుడు వంట చేసిన ఏం ఆశించేస్తుంది? మరలా నన్ను నిలబెడతారు, మరలా పిల్లలందరూ ప్రార్థన చేస్తారు, మళ్ళీ కాలరు ఎగరేసేచ్చు. మనిషి చేసిన పనిని బట్టి గుర్తించబడాలి, మరలా గుర్తించబడాలి అనే ఆశతో చేస్తాడు. చూడండి, కేవలం నటన మొత్తం అంతా, శరీరం అంతా, రక్తమంతా నటనతో నిండిపోయి ఉంది క్రైస్తవుడికి. ఈ నటనా జీవితం నుంచి బయటికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఐదోది ఎందుకు ఈ మనుషులు ఎదురుగుండా ఈ స్వభావం చూపిస్తారంటే, పేరు వారి నోట్లో నానాలని. ఏంటో చెప్తున్నాను, వారి పేరు నోట్లో నానాలని. మీ పేరు ఎవరి నోట్లో నానుతుందా? అయితే మంచిగానే చెడుగానే రెండింటిలో ఏదో నానాలి. కొందరు ఉంటే చూడండి, పెళ్ళిళ్ళలో చాలా హడావుడి చేస్తారు. పెళ్ళి వాళ్ళది కాదు, పెళ్ళి వాళ్ళకి సంబంధించింది కాదు. ఒరే అది తీసావా, అక్కడ పెట్టావా, అది తీరా, అటుపలు తీరా, అన్నీ నేనే పని చేయాలి అని వాళ్ళు చేసే హడావుడి ఉంటుందండి. సందడి వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్ రాపారు అనుకుంటే మనుషులు ఏమంటారు? ఆ పిన్ను ఉంటే ఎంతైనా, ఆ వదినుంటే, ఆ మాయి ఉంటే మాత్రం సరదాగా ఉంటుంది, పేరు నానుతా. చేసే పని నా పేరు గుర్తుండిపోవాలి, నా పేరు నానవాలి. ఈ మనుషులు చేసే పనులు ఎలా ఉంటాయంటే, వారు నా పేరు తలుచుకుంటూ ఉండాలి, నన్ను గుర్తించబడాలి, నా పేరు నానుతా ఉండాలి. ఈ స్వభావం అంతా క్రైస్తవులకి ఎక్కువగా ఉంటుంది. వేషధారణ కలిగి ఈ ఆలోచనతో చేస్తూ ఉంటాం. ఎవరి దగ్గర? మనుషులు ఎదురుగుండా. ఇప్పుడు ఎందుకు చేస్తామో ఆలోచిద్దాం. మనుషులు ఎదురుగుండా ఈ వేషధారణ ఎందుకు చేస్తారో ఆలోచిద్దాం, లాజిక్ ఆలోచిద్దాం. ఒకసారి అపోస్తుల కార్యంకి వద్దాం. బైబిల్లో ఉండి అపోస్తుల కార్యము 5వ అధ్యాయము. బైబిల్లో ఉండి అపోస్తుల కార్యము 5వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూడండి. అనన్య అనే ఒక వ్యక్తి, భార్య సఫీరా అనే వ్యక్తి, ఈ భార్య భర్తలు ఇద్దరు పొలం అమ్మారు. అమ్మిన తర్వాత ఇక్కడ పొలం అమ్మారు. అమ్మేసి ఆ డబ్బుల్ని కొంత దాచి మిగతాది అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, పాస్టర్ గారు ఇది మీరు దేవుని పనికి వాడండి అని అన్నారు. ఇక్కడ పాస్టర్ గారు అన్నారు, అనన్య నువ్వు భూమి అమ్మిన తర్వాత అమ్మిన దాంట్లో కొంత దాచుకుని
శాతాన్ని నిండి హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు? అది నీ యొద్దనున్నప్పుడు హ్మ్. నీదే కదా. హ్మ్. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? రైట్, చాలు. నేను ఈ స్టోరీ మీకు తెలిసిందే కదా. ఇద్దరు భార్యాభర్తలు అమ్మారు, కొంత దాచాడు, వచ్చాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి పాస్టర్ గారా ఇంకా మరి మా పేరు వేయించండి అక్కడ, ఇంకా డబ్బులు తీసుకోండి అని చెప్పి పెట్టి బ్యానర్ వేయించండి, నా పేరు వేయించండి అన్నట్టుగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఎవరు ఎదురుగుండా? మనుషులు ఎదురుగుండా ఏం చేస్తున్నాడు? దాచిన విషయాన్ని దాచి ఇదే అమ్మాను, ఇదే వచ్చింది అన్నట్టుగా వేషధారణ కలిగి నటిస్తున్నాడు. ఆ వ్యక్తి వేషధారణ కలిగి నటిస్తున్నాడు. నేను అమ్మాను, కొంత దాచిన విషయం చెప్పట్లేదు, కాగా ఇదే అమ్మాని చెప్పి అక్కడ మనుషులు ఎదురుగుండా చేస్తున్నాడు. అప్పుడు పేతురు గారు ఒక మాట అన్నారు, ఏంటది? మనుషులతో కాదు, హ్మ్. దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు. ఫస్ట్ లాజిక్ ఏంటంటే, మీరు మనుషులు ఎదురుగుండా చేసింది ప్రతి క్రియ, ప్రతి వేషధారణ ఎవరు ఎదురుగుండా? దేవుడికి అన్నీ తెలుసు. దేవుడికి తెలియకుండా అవ్వదు. మనుషులు ఎదురుగుండా చేస్తారు ఆ క్రియలు. కానీ తెలియని విషయం ఏంటంటే, మనుషులు తెలియకపోవచ్చు కానీ దేవుడికి వేషధారణ అనే విషయం దేవుడికి తెలిసే తెలీదా? ఇప్పుడు ఈ ఇద్దరు భార్యాభర్తలు ఎదురు వచ్చి చర్చిలోకి వచ్చి పాదాల దగ్గర పెడుతూ మనుషులు ఎదురుగుండా వేషధారణ చూపించారు, కానీ దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే విషయం. ఒకసారి కీర్తన గ్రంథం కొందాం. ఇప్పుడు 139 కీర్తన, 139 కీర్తనలోని 1 నుంచి 6 చూద్దాం. యెహోవా, హ్మ్. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట ఆగండి. తెలియదు. నేను కూర్చుండం, నేను లేవడం నీకు తెలియదు. నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించు. నాలో ఆలోచన పుట్టకముందే నా మనసు ఏంటో నీకు తెలుసు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని నా చర్యలన్నిటి బాగా తెలుసుకున్నావు. యెహోవా, హ్మ్. మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి నా మాట నోట్లో ఉంటుంది, అదేంటో పూర్తిగా తెలుసు. చాలు. నా వైపు చూడండి. ఇప్పుడు దావీద్ గారు రాస్తున్న మాట ఏంటంటే, దేవుడికి ఏంటంటే తెలుసంట, కూర్చోవడం తెలుసంట, నిల్చోవడం తెలుసంట, పడుకోవడం తెలుసు, లేవడం తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు, ఎప్పుడు వెళ్తున్నావు తెలుసు, ఇంకా నీ నోట్లో మాట ఉంటుండగా నువ్వేం మాట్లాడతావో తెలుసంట. నీ ఆలోచన రాకముందే తెలుసు అంటున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర డ్రామాలు వేస్తాం? ఎందుకు మన వేషధారణ ఎవరి దగ్గర వేస్తున్నాం? మనుషుల దగ్గర వేస్తున్నాం. ఈయనకి ఏం తెలుసంట? దేవుడు ఎదురుగుండా డ్రామాలు వేస్తాం అని అర్థం. ఒక సామెత ఉంటుంది, మీరే సామెత మాట. కోడెళ్ళి చికెన్ షాప్ ముందు తొడ కొట్టింది అంటారు. కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడ కొట్టింది అంటే ఏమవుద్ది? అప్పుడు రారా చూసుకుందాం తొడ కొట్టింది అనుకో, కోడెళ్ళి ఏం చేస్తాడు? లెగ్ పీసులు వేరు వేరు అయిపోతే లేవా? కోడెళ్ళి ఎక్కడ తొడ కొట్టకూడదు? ఇప్పుడు కోడి ఫైట్ చేసుకోవచ్చు. చికెన్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి తొడ కొట్టింది అనుకో, ఏమవుతుంది? ఇప్పుడు వేషధారణ ఎవరి దగ్గర చేస్తున్నాం మనం? ఎవడు ఎదురుగుండా చేస్తున్నాం? కూర్చోవడం తెలుసంట, నించుండడం తెలుసంట, వెళ్ళడం తెలుసంట, పొడుకోవడం తెలుసంట, మనసు వచ్చే ఆలోచన తెలుసంట, నోటి మీద ఇంకా మాట ఏం మాట్లాడుతో నీకే తెలియదు, కానీ ఏం మాట్లాడుతో దేవుడు తెలుసంట. ఇప్పుడు డ్రామాలు ఎవరి దగ్గర ఆడుతున్నాం? వేషధారణ ఎవరి దగ్గర చేస్తున్నాం? అన్నీ తెలుసున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, చిరంజీవి యాక్టర్ తెలుసా తెలీదా? చిరంజీవి నటించాడు బాగా నటిస్తాడు. ఎప్పుడైనా దారిలో ఎప్పుడైనా మీకు ఎక్కడైనా మార్గ మధ్యలో ఎక్కడైనా ప్రాంతంలో కనపడ్డాడు అనుకుందాం, చిరంజీవి గారు మీరు ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుందని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పలేరు? మీరు పెద్ద యాక్టరా, ఆడు పెద్ద యాక్టరా? మించడం లేడు. ఇప్పుడు దేవుడికి అన్ని విషయాలు తెలుసు అంట. ఇప్పుడు యాక్టింగ్ ఎవరి దగ్గర చేస్తున్నాం అండి? ఇందుకే ప్రాబ్లం ఎక్కడో తెలుసా?
దేవుడికి తెలియదేమో అనుకుని నటిస్తూ ఉంటాం మనం. మన వేషధారణ భక్తి ఎందుకుంటుందంటే దేవుడికి ఏం తెలీదు. మీకు దేవుడు కనపట్లే కాబట్టి తెలియదు అనుకుంటున్నాం, అక్కడ నటించడం కావట్లే. మనుషులు ఎదురుకుండా ఎందుకు చేస్తాం అంటే దేవుడికి తెలియదు అనే ఒక అభిప్రాయంలో మన నటన జీవితం ఉంటుంది. ఎందుకు వేషధారణ కలిగి ఉంటామంటే దేవుడికి తెలియదు. అనన్య సఫీర కూడా దేవుడు తెలియదులే, మనుషులు కదా అని చెప్పి వెళ్ళారు అక్కడికి. ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు నాకు కాదు దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు, జాగ్రత్త. దేవుడికి అన్ని విషయాలు తెలుసు. డ్రామాలు ఆపండి, ఇంకా ఈ వేషధారణ భక్తి ఆపండి. దేవుడికి ప్రతి విషయం తెలుసు అనే విషయం మీకు తెలిసినప్పుడు ఈ డ్రామాలు ఆగిపోతాయి. ఈ వేషధారణ ఎప్పుడు ఆగుద్దంటే దేవుడికి అన్ని విషయం తెలుసు, నేను కూర్చోవడం తెలుసు, ఎక్కడికి వెళ్తున్నానో అన్ని విషయం తెలిసినప్పుడు. ఇంకో కొంచెం ముందుకు వెళ్దాం, యెరెమీయా గ్రంథంకి వద్దాం ఒకసారి. యెరెమీయా గ్రంథం 16వ అధ్యాయం. యెరెమీయా 16 17వ మాట చూద్దాం. వారు పోయిన త్రోవలన్నిటినీ ఎలా అనగా వారు పోయిన త్రోవలన్నిటినీ, అన్నిటి మీద దృష్టి ఉంచుతిని. అన్నిట కొన్నిట అన్నిటి మీద కొన్ని కదా, త్రోవలన్నిటి మీద త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుతిని. దృష్టి ఉంచాను, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు. ఏది కూడా నా కనులకు మరుగు కాలేదు. వారి దోషములు నాకు మరుగై ఉండదు. వారు చేసిన పాపం నాకు మరుగై ఉన్నది. గమనించండి, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏ మార్గంకి వెళ్తున్నారో ప్రతిదీ నేను చూశాను. వారు ఏ పనులు చేశారో నేను చూశాను, ఏ పాపం చేశారో కూడా నేను చూశాను. ఇప్పుడు డ్రామాలు ఎవరి దగ్గర ఆడతాం? ఎవరి దగ్గర ఆడుతున్నాం అసలు? ఈ వేషధారణ అనే భక్తి ఎవరి దగ్గర ఆడుతున్నాం? ఆలోచించండి. సీసీ కెమెరా ఉంటే జాగ్రత్తగా ఉంటారా? సీసీ కెమెరా లేకపోతే జాగ్రత్తగా ఉంటారా? సీసీ కెమెరా ఉంటేనే కదా జాగ్రత్తగా ఉండేది. ఎందుకు సీసీ కెమెరా ఉంటే జాగ్రత్తగా ఉంటారు? అందులో రికార్డ్ అవుతుంది, చూస్తున్నారు కాబట్టి. ఆ సీసీ కెమెరా ఎంత పెద్ద ఆలోచండి. ఇది కరెంట్ పోతే అయిపోద్ది సీసీ కెమెరా. ఎవడన్నా రైట్ కొట్టింటే పోద్ది సీసీ కెమెరా. ఆ డేటా పోయిందంటే పోయినట్టే సీసీ కెమెరా. అక్కడ ఎవడన్నా కొట్టగలడా? పెద్ద సీసీ కెమెరా అది. రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు డ్రామాలు ఆడతాం, ఎప్పుడు డ్రామాలు ఆడట్లే. ఇంకో మాట అదే, ఎప్పుడు నాటకాలు ఆడుతున్నావు, ఎప్పుడు నాటకాలు ఆడట్లే. ఎప్పుడు వేషధారం కలిగి ఉన్నావో, ఎప్పుడు వేషధారం కలిగి లేవో అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే నన్ను దేవుడు చూడట్లేదు, ఈ ఒక్క అభిప్రాయమే క్రైస్తవుడు వేషధారిగా మారిపోతున్నాడు. దేవుడికి తెలియదు, ఈ ఒక్క ఆలోచనే వేషధారి కింద మారిపోతున్నాడు. వేషధారణ ఎందుకు చేస్తున్నాడు అంటే, ప్రజలు ఎదురుగుండా ఎందుకు చేస్తున్నాడంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి. దేవుడు చూడట్లేదు అని ఒక అభిప్రాయంలో ఉన్నాం కాబట్టి వేషధారణ చేస్తున్నాం. ఇంకొక మాట చూద్దాం, మత్తయి సువార్తకు వద్దాం. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ మాట. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. ఆగండి, ఏంటంటున్నాడు? మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఏంటంటున్నాడు? తల వెంట్రుకలు మనకు తెలుసా మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయా? లెక్క పెట్టే ప్రయత్నం ఎప్పుడు చేశారా? చేయగలరా? అవుతా సాధ్యం ఉందా? చాలా కష్టమైన పని. కానీ ఏమంటున్నాడు? మన తలపై ఉన్న వెంట్రుకలు ఆయనకి లెక్కించబడి ఉన్నాయి. రోజు మొత్తంలో తల మీద నుంచి ఎన్ని వెంట్రుకలు రాలుతాయి ఎప్పుడైనా చూసారా? దువ్వినప్పుడు అయ్యి బాబోయ్ ఎన్ని రాలిపోతున్నాయి అంటారు, కానీ లెక్క తెలుసా? తెలియదు. కానీ ఆయన ఏమంటున్నాడు? తల మీద ఉన్న వెంట్రుకలు కూడా ఆయనకి లెక్క కౌంట్ ఉందంట. ఎంత పెద్ద దేవుడు అయిందో ఆలోచించండి, ఎంత ఆలోచన కలిగిన దేవుడు అయిందో ఆలోచించండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గర, అలాంటి దేవుడి దగ్గర ఎవరు డ్రామాలు వేస్తున్నారు? తల మీద వెంట్రుకలు కూడా ఎన్ని ఉన్నాయో తెలుసంట యేసుప్రభుకి. అలాంటి దేవుడి దగ్గర వేషధారణ కలిగి ఉంటున్నావంటే అజ్ఞానం ఎవరిది? వేషధారణ భక్తి నుంచి బయటికి రండి. వేషధారణ స్వభావం నుంచి బయటికి రండి. మనం ప్రజలు ఎదురుగుండా, మనుషులు ఎదురుగుండా మంచి వాళ్ళం అనిపించుకోవచ్చు, మంచి వాళ్ళ కనపడవచ్చు, కానీ
మన ఆలోచన ఎక్కడ ఆగిపోతుందంటే దేవుడికి తెలియదులే, దేవుడు చూడలేదులే, దేవుడు అన్నీ చూస్తున్నాడని చెప్పాడు, అన్నీ గమనిస్తున్నాడని చెప్పాడు, అన్ని విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నాడు. మనిషి గురించి ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు. ఆయన ముందు మనం ఎలాంటి వేషధారణ చెయ్యలేమో, చెయ్యకూడదు. మనకి ఆలోచన రావాల్సింది ఫస్ట్ ఏంటంటే, నేను దేవుడు ఎదురుగుండా ఉన్నాను, దేవుడు అన్నీ చూస్తున్నాడు, నా విషయాలు అన్నీ దేవుడికి తెలుసు, నా తల మీద ఉన్న వెంట్రుకలు కూడా ఆయన తెలుసు అంటే నేను వేషధారణ భక్తి చేయకూడదు అనే విషయాన్ని గ్రహించాలి. మొదట చెప్పాము, ప్రజలు ఎదురుగుండా మనుషులు చేస్తారు. వేషధారణ ఎందుకు చేస్తారంటే ప్రజలు ఎదురుగుండా, ప్రజల మెప్పు కోసం. ఎందుకు చేస్తాడు కారణం ఏంటంటే దేవుడికి తెలియదులే అనే ఒక స్వభావం, దేవుడు తెలియదులే అనే ఒక ఆలోచన మీద ఈ వేషధారణ భక్తి అనేది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇంకొక మాట నేను చెప్పి నేను ఈ విషయాలు నేను ముగిస్తాను. అసలు క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సిన విషయం, మనుషుడు ఎందుకు ఆ స్వభావానికి వెళ్తాడో అని, దేవుడి విషయంలో ఎందుకు ఆ వేషధారణ ఉంటుందనే విషయం ఒకసారి గ్రహిద్దాం. ఫస్ట్ది, మనుషులను నమ్మించవచ్చు అనండి, కానీ దేవుడిని నమ్మించలేం. ఈ విషయం తెలిసే తెలీదా? అయినా యాక్ట్ చేసాం చేయలేదా? అయినా నటించలేదా? ప్రాబ్లం ఇక్కడ వస్తుంది. మీరు మనుషులు నమ్మించవచ్చు, ఈ వేషధారణ చూపించి, నా డ్రామాలు చూపించి, మంచివారిలాగా చూపించి మనుషులు నమ్మేయచ్చు, కానీ దేవుడు నమ్మడు. మనం చూపించుకోవాల్సింది ఎవరి దగ్గర? మనుషులు ఎదురుకుండా దేవుడు. దేవుడు నమ్మడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మన భక్తి కానీ మన జీవితం కానీ దేవుడు నమ్మాలి. ఆ విషయంలో రెండో విషయం చెప్తున్నాను, మనం చేసే ఈ వేషధారణ వల్ల ఇద్దరిని మోసం చేస్తాం. మనం చేసే ఈ వేషధారణ వల్ల ఇద్దరిని, ఒకటి మనిషిని, రెండు దేవుణ్ణి, ఈ రెండింటిని మనం మోసం చేస్తాం. గమనించుకోండి, వేషధారణ భక్తి చేయడం వల్ల, భక్తిని తెలిసి కూడా వేషధారుల వలె ఉండడం కారణం మనం మనుషుల్ని మోసం చేస్తాము, దేవుణ్ణి మోసం చేస్తాం. ఒక విషయంలో మనిషి నమ్మేశాడు అని అనుకుంటే మీ యాక్టింగ్ స్కిల్ అనుకోవచ్చు. ఒక విషయంలో మనిషి నమ్మేసాడు మిమ్మల్ని అంటే యాక్టింగే అనుకోవచ్చు, మీరు బాగానే నటించారు అనుకోవచ్చు, కానీ ఆ మనిషిని మీరు మోసం చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. బయట వారు మిమ్మల్ని చూస్తే భక్తి పరులు అనుకుంటారా, భక్తి లేని వారు అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? కొలత ఏంటి? కొలమానం ఏంటి? మీ భక్తి యొక్క కొలమానం ఏంటి? కొలత దేంతో చూస్తారు? వీళ్ళు భక్తి పరులు అన్నకి కొలమానం ఏంటి? నడవడిక, మనం నడిచే నడవడిక అనుకుందాం. క్రైస్తవుడిని వారు చూసి ఎప్పుడు నమ్ముతారంటే మనం బాగా నటించినప్పుడే. ఎప్పుడు నమ్మరంటే మన లోపల ఉన్నది బయటపడిపోయినప్పుడే. అనుకుందాం ఈ వారం నోటు గురించి మాట్లాడాం. నోటిని అదుపు చేసుకోవాలి, నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి క్రైస్తవులు కాబట్టి. ఈ మాట ఈ ఎంతమందికైతే దూరం వెళ్తుందో వాయిస్ అంతమంది వింటున్నారు. ఇప్పుడు మీరు చర్చకు వచ్చారనే విషయం తెలుసు, తర్వాత రోజునే మీ నోరు బయటకు వినపడుతుంది. అప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? అక్కడ చెప్తుంది ఒకటి, వీళ్ళు వింటుంది ఒకటి, చేసేది. ఇప్పుడు మీ భక్తి కొలమానం ఎలాగొచ్చింది? చెప్పిన దానికి క్రియకి లేకపోతే ఒక కొలమానం వచ్చేస్తుంది కదా. ఇక్కడ రెండు రకాల మోసాలు ఖచ్చితంగా చేస్తాడు మనిషి, క్రైస్తవుడు. బయట వ్యక్తులకి మంచివాడిలాగా నటించి, మంచివాడిలాగా ఉంటూ ఈ నటన చూపిస్తూ వాడిని మోసం చేస్తాము, దేవుడిని కూడా మోసం చేస్తాం. గమనించండి, దేవుడు మోసపోదు ఎవరైనా అంటే మనమే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మూడోది, మనుషులు మిమ్మల్ని ఒప్పుకోవచ్చు, కానీ దేవుడు ఒప్పుకోడు. మనుషులు ఎదుగుండా మనం చేసే ఒక వేషధారణ మనుషులు మిమ్మల్ని ఒప్పేసుకోవచ్చు, అవునా అనేయచ్చు, అలాగా అనేయచ్చు, కానీ దేవుడి దగ్గర అది కుదరదు. దేవుడు ఒప్పుకోడు. వేషధారణ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఒప్పుకోని పరిస్థితి ఉంటుంది. నాలుగో విషయం చెప్తున్నాను నేను. మనుషులు ఒక ఆమోదం పొందేసుకుంటారు. ఈ వేషధారణ చేయడం వల్ల మనుషులు ఆమోదం పొందేసుకుంటారు,
కానీ దేవుని ఆమోదం పొందుకోరు. మనుషుల ఆమోదం పొందుకుంటారు కానీ దేవుని ఆమోదం పొందుకోరు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటున్న మన మీద మనకి ఒక అభిప్రాయం వారికి ఉంటుంది. వీళ్ళు క్రైస్తవులండి అని ఒక అభిప్రాయం ఉంటుంది. మనం చేసే పనులు బట్టి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మనం ఉండే తీరు బట్టి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అది మనుషులు ఆమోదించింది. ఆఖరికి ఆమోదించాల్సింది ఎవరు? మనుషుల ఆమోదన దేవుడు ఆమోదన ఒక్కటి కాదు. అక్కడ తేలిపోతుంది. క్వాలిటీ చెక్ చేసినప్పుడు ఇప్పుడు బట్టల షాప్లో పనిచేసేవాడికి ఎక్కువ తెలుస్తుందా, అప్పుడప్పుడు బట్టలు కొనుక్కున్నప్పుడు ఎక్కువ తెలుస్తుందా? నేను బట్టల షాప్లో నాకు ఉండేది కాబట్టి ఆ బట్ట ఏంటి, క్వాలిటీ ఏంటి, ఏ మెటీరియల్ ఏంటి నాకు తెలుసు. వెళ్ళగానే అది ముట్టి నేను ఎక్కడ తయారు ఏంటో నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు నాకు తెలుస్తుంది, బయట వరకు తెలియదు. ఇప్పుడు మనుషులు మిమ్మల్ని ఆమోదించగానే మీరు అమ్మయ్య అనుకోవడానికి లేదు. ఆమోదించాల్సింది ఎవరు? దేవుడు మనల్ని ఆమోదించాలి. 5వ చెప్తున్నాను, తాత్కాలికమైన టెంపరీ ఆనందం కోసం శాశ్వతమైన ఆనందం కోల్పోతాం. ఈ పదం గుర్తుపెట్టుకోండి. టెంపరీ, తాత్కాలికంగా ఉండే ఒక్క చిన్న ఆనందం కోసం శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతాం ఈ వేషధారణ వల్ల. వేషధారణ చేస్తే ప్రజలు ఒప్పుకున్న తర్వాత, ప్రజలు ఒప్పేసుకుంటే, మెప్పు పొందేసుకుంటే ఆనందమా కాదా, సంతోషమా కదా? ఈ చిన్న సంతోషం కోసం శాశ్వతమైన కోల్పోతాం. ఇప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు ఆ విషయంలో? ప్రజలు ఒప్పేస్తున్నారంటే, ప్రజలు ఎదురుకుండా మీ నటన ఓకే అయిపోయిందంటే, వేషధారణ ఓకే అయిపోయిందంటే మనకి ఎక్కడ లేని ఆనందం అమ్మయ్యా అని. కానీ చిన్న సంతోషం, శాశ్వతమైన సంతోషాన్ని కోల్పోతావు. దేవుడి దగ్గర పొందలేవు. 6వ విషయం చెప్తున్నాను, వేషధారణ వల్ల దేవునికి బాధ. ఏమంటున్నాను? వేషధారణ వల్ల దేవునికి బాధ. ఏ రోజైతే ఈ విషయం మీరు తెలుసుకుంటారో ఆ రోజు వేషధారణ ఆగిపోద్ది. నేను చేసే ఈ వేషధారణ వల్ల నా దేవుడు దుఃఖపడుతున్నాడు, నా ప్రభు బాధపడుతున్నాడు అనే విషయం గ్రహించిన రోజుని వేషధారణ ఉండదు. చర్చిలో ఒకలాగే ఉంటావు, ఇంట్లో ఒకలాగే ఉంటావు, బయట కూడా ఒకలాగే ఉంటావు, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఒకేలా ఉంటావు. వేషధారణ చేసిన ప్రతిసారి తండ్రి దుఃఖపడుతూనే ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. ఏ రోజైతే ఈ విషయాన్ని నీ హృదయం గ్రహిస్తావో వేషధారణ ఉండదు. ఇంకా వేషధారణ ఉండదు. ఆఖరిది చెప్తున్నాను, 7వది, వేషధారణ వల్ల దేవుని నామం అవమానం గురైపోతుంది. కేవలం వేషధారణ వల్ల ఈ ఆఖరి రెండు విషయాలు కనుక గుర్తుపెట్టినారంటే, వేషధారణ వల్ల దేవుడు బాధపడతాడు, వేషధారణ వల్ల దేవుడి నామం పోతుంది అని ఈ 2 విషయాలు కనుక గుర్తుపెట్టుకుంటే వేషధారణ మన జీవితంలో ఉండదు, బ్రతుకులో ఉండదు. ఇంట్లోని బయట ఏ ప్రాంతంలో అయినా ఒకేలా ఉంటాం. ఈ వేషధారణ భక్తి నుంచి బయటికి రండి, ఈ వేషధార స్వభావం నుంచి బయటికి రండి. దేవుడి నామం ఈ వేషధారణ వల్లే పాడైపోతుంది. వేషధారణ వద్దు. బైబిల్ ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో, సంఘం ఏం బోధిస్తుందో దాని ప్రకారమే ఉండడానికి ప్రయత్నించండి. ఈ వేషధారణ భక్తి మనుషులను మెప్పించాలని, మనుషులు ఎదురుగుండా కాంత పొందాలని, మనుషులు ఎదురుగుండా చేసే ప్రతి క్రియ అది దేవుడిని ఎదురుగుండా చేస్తాం అనే విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడికి అన్ని విషయాలు తెలుసని గుర్తుపెట్టుకోండి. ఆ చేసే వేషధారణ వల్ల దేవునికి దుఃఖం, బాధ పెట్టద్దు, దుఃఖ పెట్టద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిజమే, చాలా విషయాల్లో మేము వేషధారణ కలిగి ఉంటున్నాం. మా స్వభావం వేషధారణతో ఉంటుంది. తండ్రి, నీ మాట స్పష్టంగా చెప్తుంది ఈ విషయంలో. మీరు ఒక ప్రార్థన చేయమన్నారు, తండ్రి నామం పరిశుద్ధపడాలని. దానికి కారణం మేమే. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నాం, నీ ప్రాణం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నాం. కానీ మేమే నీ నామాన్ని పాడు చేసే స్థితిలో ఉన్నాం. ప్రభా, అలా ఉండకూడదు. మేము చేసే ఆ వేషధార భక్తి నీ నామాన్ని పాడు చేస్తున్నాము. మాలో ఆ వేషధారణ స్వభావం నీ పేరుని పాడు చేస్తున్నాము. అంత ఇష్టపడి కొనుక్కున్న మమ్మల్ని, అంత ప్రేమించి కొనుక్కున్న మమ్మల్ని, మా బ్రతుకుల వల్ల నీ నామము పాడైపోతుంది. తండ్రి, ఈ భూమి మీద మీరు బ్రతికినంత కాలం ప్రతిదీ తండ్రి ఘనత రావాలని ఆశించారు. నన్ను బట్టి కాదు నా తండ్రి అన్నావు, నేను చేయట్లే నా తండ్రి అన్నావు, నేను మాట్లాడలే నా తండ్రి అన్నావు, నేను చేయలేదు నా తండ్రి అన్నావు. ఎక్కడ చూసినా మీరు తండ్రి నామాన్ని ఘనపరచడానికే చూశారు.
కానీ మా బ్రతుకులో చూస్తే మమ్మల్ని బట్టి మేము నీ నామాన్ని పాడు చేస్తున్నాము. తండ్రి, ఇదిగో మా బ్రతుకులు నీ దగ్గర పెట్టుకుంటున్నాం నాయన. మా ఆలోచన మీ దగ్గర పెట్టుకుంటున్నాం ప్రభు. మా స్వభావం నీ దగ్గర పెట్టుకుంటున్నాం. ఆ వేషధార భక్తి నుంచి మమ్మల్ని బయటకు తీయమని అడుగుతున్నాం. వాక్యం ఏం చెప్తుందో అదే మా జీవితం అయి ఉండాలి, అదే మా స్వభావం అయి ఉండాలి, అదే మా క్రియ అయి ఉండాలి. సంఘంలో ఎలాగుంటున్నామో, సేవకుడు ఎదుర్కొంటే ఎలాగుంటున్నామో, ఇంట్లోనే అలాగే ఉండాలి, బయట కూడా మేము అలాగే ఉండాలి. మేము కూర్చోవడం తెలుసు, నిల్చోవడం తెలుసు, మేము పడుకోవడం తెలుసు, లేవడం తెలుసు, మా హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో తెలుసు. మా నోటి మీద ఒక మాట ఉండకముందే ఆ పూర్తి మాట ఏం మాట్లాడుతావు నీకు తెలుసు అన్నావు. ఎక్కడికి వెళ్తున్నావు తెలుసు అన్నావు. అన్నీ తెలిసిన నీ ఎదురుగుంటే మేము వెర్రి వాళ్ళ నటిస్తున్నాము. నిన్ను మోసం చేయలేం, నిన్ను దాటి వెళ్ళలేం, నీ ఎదురుగుంటే ఎలాంటి మోసం మేము చేయలేం. కానీ మా హృదయాలు నువ్వు లేవు అనుకుని మేము అలాగా వేషధారలా ఉంటున్నాము. క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా చేతిలో వేషధారణ తెలియని ఆ రక్తం ఉంది, మా చేతిలో ఆ వేషధారణ తెలియని ఆ శరీరం ఉంది. అదొక నిబంధనగా మాకు ఇచ్చావు. అది తీసుకుంటున్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నాం. ఇదిగో ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భూమి మీద మీరు బ్రతుకున్నంత కాలం ఎలాంటి వేషధారణ మీరు చేయలేదు. అలాంటి శరీరం మాతో ఉంది. అది మేము తీసుకుంటున్నప్పుడు ఆ త్యాగాన్ని గుర్తు చేసి, ఆ నిబంధనను మేము గుర్తు చేసుకుని మా బ్రతుకులు మార్చుకోవాలి. ప్రతి ఒక్కరు నమ్ముతూ చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఆ వేషధార భక్తి నుంచి బయటకు రావాలని, వేషధార స్వభావం ఉండకూడదని చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక తీర్మానం తీసుకోండి ప్రభు దగ్గర. ఆయన శరీరం విలువైంది, ఆయన రక్తం విలువైంది. అది మీలో వస్తుండగా ఆ వేషధార భక్తి బయటకు వచ్చేయాలి. ఇంకా అది ఉండడానికి వీల్లేదు. ఆ నటనా జీవితం ఉండడానికి వీల్లేదు. వాక్యం ఏది ఉందో అదే మన జీవితంలో ఉండాలి. ఎలా చెప్తుందో అలాగే బ్రతకాలి. 2-3 రకాలుగా ఉండడానికి వీల్లేదు. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఇంకా అలాంటి భక్తి జీవిస్తూ ఉంటే, అలాంటి వేషధారణ కలిగి ఉంటే ఒక సమయం వస్తుంది, ఆ వేషధారణ బయటపడిపోద్ది. ఎక్కువ కాలం నిలిచి ఉండదు. హృదయపూర్వకం ప్రభుని అడుగుదాం. ఆ విషయాలు, ఆ బలహీనతని బయట రమ్మని అడుగుదాం. తండ్రి, ఇదిగో మేము మనుషులు ఎదురుకుండా మేము బాగుండాలని ఆశపడతాం. మనుషులు మెప్పు పొందుకోవాలని ఆశపడతాం. మనుషులు ఎదురుకుండా మేము చేసే ప్రతి క్రియ వేషధారంతో నిండి ఉంటుంది. దయతో మా ఆలోచన పుట్టించండి. మేము మనుషులు ఎదురుకుంటే మేము బాగా కనపడచ్చేమో, కానీ నీ ఎదురుగుండా అవ్వదు, కుదరదు. నువ్వు ఒప్పుకో, మనుషులు ఆమోదిస్తారు. నువ్వు ఒప్పుకో, ఆమోదించు. నీ దగ్గర మేము వచ్చినప్పుడు మేము తేలిపోతాయేమో నాయనా. ఇదిగో పరిశుద్ధమైన శరీరము, వేషధార లేని శరీరము మా చేతిలో ఉంది. ఆ వేషధారణ తెలియని రక్తం మాలో ఉంది, ఇప్పుడు దాంతో ఉంది. ఇదిగో మేము తీసుకుండగా మా జీవితం కూడా నీలాగే ఉండేలాగా సాయం చేయబడుతున్నాం. మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరూ నమ్మి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుందాం.